అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఒక ముఖ్యమైన యాప్ గురించి తెలుసుకోబోతున్నాము. ఇది ఎంతో విలువైనటువంటి సమాచారంతో కూడిన అద్భుతమైనటువంటి యాప్. ఈ యాప్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారాన్ని పొందటానికి వీలయ్యేటువంటి యాప్. ఈ జుడాయి పిటారా ఈ యాప్కు సంబంధించినటువంటి పేరు. యాప్ని మనం ఇప్పుడు క్లిక్ చేయటం జరుగుతుంది. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ద్వారా ఇది విడుదల చేయబడింది. పలు భాషలలో ఇది మనకు లభ్యమవుతుంది. ఇంగ్లీష్, హిందీ, తమిళ్, కన్నడ, తెలుగు వివిధ రకాలైనటువంటి భాషల్లో లభ్యమవుతుందనే విషయం ఇక్కడ మనకు స్పష్టమవుతుంది. ఇప్పటికే నేను తెలుగు భాషని ఆప్షనల్గా సెలెక్ట్ చేసుకోవటం జరిగింది. ఇక్కడ హోమ్ పేజ్ కనిపిస్తుంది. అన్ని రకాల కంటెంట్లు లభ్యమయ్యేటువంటిది. అలాగే యాక్టివిటీసు, అదేవిధంగా స్టోరీసు, అదేవిధంగా సాంగ్స్, వివిధ రకాలైనటువంటి అంశాలు ఉపాధ్యాయుల కోసం, అదేవిధంగా పజిల్స్, కార్డులు, ఆడియో, పుస్తకాలు అనేటువంటి వివిధ అంశాలు ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. అదేవిధంగా మీరు కింద గమనించినట్లయితే ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించినటువంటి అంశాలు ఇచ్చున్నారు. ఇక్కడ అన్నీ అనే ఆప్షన్ని క్లిక్ చేశాము. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఒక్కొక్క వీడియో ఒక్కొక్క ఫ్రూట్కు సంబంధించినటువంటిది ఇవ్వబడింది. ఈ ఫ్రూట్ యొక్క పేరును సైన్ లాంగ్వేజ్లో ఈ వీడియోల ద్వారా తెలియపరుస్తున్నారు. ఎవరికైతే శ్రవణ సమస్యలతో బాధపడుతున్నటువంటి దివ్యాంగులు ఉన్నారో వారికి వివిధ రకాలైనటువంటి విషయాలను గురించి పరిచయం చేయటం కోసం ఈ వీడియోలు రూపొందించబడ్డాయి. ఈ వీడియో క్లిక్ చేసి మనం ఆ సైన్ లాంగ్వేజ్ ద్వారా ఆ ఫ్రూట్ను కానివ్వండి, ఆ పదాన్ని కానివ్వండి ఎలా పరిచయం చేయవచ్చో తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షను కార్యకలాపాలు, యాక్టివిటీసు. ఇవన్నీ యాక్టివిటీస్కు సంబంధించినటువంటివి. యాక్టివిటీస్లో కొన్ని కథలు కానివ్వండి, అలాగే ప్లేస్ కానివ్వండి మనం చూడొచ్చు. నెక్స్ట్ కథలు. కావు కావు కాకి అనేటువంటి కథని మనం క్లిక్ చేసినట్లయితే ఆ కథ ప్లే చేయబడుతుంది. వివిధ పాఠ్యాంశాలకు సంబంధించి, అలాగే వివిధ అభినయ గేయాలు, కథలకు సంబంధించి వివిధ ప్రదేశాల నుండి వివిధ ఉపాధ్యాయ మిత్రులు తయారు చేసినటువంటి కథలు, అలాగే అభినయ గేయాలు, ఆసక్తికరమైన అంశాలు ఎన్నో ఇందులో ఇమిడి ఉండటం మనం గమనించవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ని క్లిక్ చేశాను చూడండి. దీనిలో గీతాలు అనేవి ఉన్నాయి. ఇవి కూడా ఉపాధ్యాయులు వేరువేరు జిల్లాలకు సంబంధించినటువంటి వారు తయారు చేసి అప్లోడ్ చేసినటువంటి వీడియోలే ఇవన్నీ. వీటిని మనం స్క్రీన్ షేర్ ద్వారా లేదా కాస్ట్ చేయటం ద్వారా స్మార్ట్ టీవీలో కానీ, పాఠశాలలో ఉన్నటువంటి ఐఎఫ్పి ప్యానెల ద్వారా కానీ వీటిని చాలా ఉపయుక్తంగా విద్యార్థులకు ఉపయోగించడం సాధ్యమవుతున్న విషయాన్ని గమనించాలి. ఇవి పునాది విద్యకు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి.
ప్రాథమిక భావనలు వీటి ద్వారా మనం తెలియపరచవచ్చు. అదే సందర్భంలో వారిని మనం పరీక్షించడానికి కూడా ఉపయోగపడతాయి. ఇక్కడ టీచర్స్కి సంబంధించినటువంటి అనేక అంశాలు కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్క వీడియోని క్లిక్ చేసినట్లయితే సవివరంగా వాటిలో ఉన్నటువంటి కంటెంట్ను మనం చూసే అవకాశం ఉంది. ఇది పజిల్స్కి సంబంధించినది. అలాగే కార్డులు, ఇవి కూడా ఇక్కడ మనం వివిధ రకాలైనటువంటి కార్డులను కూడా గమనించవచ్చు. అంతేకాకుండా ఆడియో బుక్స్ కూడా ఉన్నాయి. వీటిని బ్రౌజ్ చేసినట్లయితే ఆ వీడియోలో ఉన్నటువంటి సమాచారము ఆడియో రూపంలో మనకు వినిపిస్తుంది. అలాగే ఇక్కడ మీరు స్క్రీన్ మీద కథాసఖి, టీచర్, తార అనేటువంటి 2 బొమ్మలు చూస్తున్నారు. ఈ కథాసఖి అనేటువంటిది ఏఐకి సంబంధించినటువంటిది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి ఒక చాట్ బోట్ లాంటి ఒక సాఫ్ట్వేర్ అని చెప్పవచ్చు. ఈ సాఫ్ట్వేర్లో మనం ఏదైనా పదాన్ని టైప్ చేసినట్లయితే ఆ పదానికి సంబంధించినటువంటి సమాచారం మొత్తం అక్కడ చూపించడం మనం గమనించవచ్చు. ఇది కథాసఖికి సంబంధించినటువంటి చాట్ బోటు. దీంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇది పనిచేస్తుంది. అలాగే టీచర్ తార అనేటువంటి మరొక చాట్ బోట్ లాంటి యాప్ ద్వారా మనం సమాచారాన్ని ప్రశ్నించవచ్చు. ఇక్కడ నేను ఇల్లు అని టైప్ చేస్తే మనకి దానికి సంబంధించిన సమాచారం ఉన్నట్లయితే వెంటనే మనకి సమాచారాన్ని అందజేస్తుంది. అదే సందర్భంలో మనకు పిల్లల్ని ప్రోత్సహించడంలో భాగంగా వారి యొక్క అభిప్రాయాలను కూడా మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను సమర్థవంతంగా ఉపయోగించడం సాధ్యమవుతుంది. అంతేకాకుండా మనం గతంలో ఏవైతే వీడియోస్ కానివ్వండి, లేదా కథలు కానివ్వండి, పాటలు కానివ్వండి గమనించున్నామో అవన్నీ మరలా తిరిగి మనం చూడటానికి సాధ్యమవుతుంది. కాబట్టి ఈ యాప్ను పునాది విద్య బలోపేతం చేయటం కోసం చక్కగా ఉపయోగించుకోవటానికి వీలవుతుందనే విషయం ఉపాధ్యాయులకు తెలియజేయటం జరుగుతుంది. కాబట్టి ఈ జాదూయి పిటారా అనేటువంటి ఈ యాప్ను పాఠశాలలో ఉపాధ్యాయులు కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి చక్కగా వీటిని ఉపయోగించినట్లయితే విద్యార్థుల్లో ప్రాథమిక భావనలు, అదేవిధంగా ఫండమెంటల్ లిటరసీ మరియు న్యూమరసీలో పునాది విద్యను బలోపేతం చేయటంలో ఎంతో సహాయకారిగా ఉంటుందనే విషయాన్ని సుస్పష్టం చేస్తుంది. అంతేకాకుండా NEP 2020 గైడ్లైన్స్కు అనుగుణంగా ఇంక్లూజివ్ ఎడ్యుకేషను పార్ట్ అండ్ పార్సిల్గా చేసినటువంటి సందర్భంలో సైన్ లాంగ్వేజ్ ద్వారా వివిధ భావనలను పరిచయం కూడా చేయటం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాలన్నింటినీ ఉపాధ్యాయులు గమనిస్తారని, వారి తరగతి గదుల్లో అభ్యసన ఫలప్రదంగా జరగటంలో ఇవి ఎంతో ఉపయోగకారిగా ఉంటాయనేటువంటి విషయాన్ని తెలియపరుస్తున్నాము. వీటిని వారి తరగతి గదులలో ఉపాధ్యాయులు విద్యార్థులకు అందించాలనేటువంటి అంశం ఈ వీడియో ద్వారా తెలియచేస్తున్నాము. ఈ యాప్ను మనం గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి లింక్ను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాము. కాబట్టి ఉపాధ్యాయులందరూ గమనిస్తారని కోరుతున్నాము. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.